బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాల కార్యక్రమం దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనం చెప్తాను. 627వ ప్రవచనము రియాజుస్ సాలిహీన్ హదీసు కిరణాలు తిర్మిజీ షరీఫ్ ఈయన సంకలనం చేసినటువంటి ఈ మహాప్రవక్త వారి యొక్క ప్రవచనం ఇది. ప్రవక్త వారు ఏమన్నారు అంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల్ని ఎక్కువగా స్వర్గానికి తీసుకుని వెళ్ళే కర్మలు ఏమంటే 2 ఉన్నాయి. అది ఒకటి దైవభీతి మరియు ఉత్తమమైనటువంటి నడవడిక, క్యారెక్టర్. 2 ప్రజల్ని అతి ఎక్కువగా నరకానికి కొనిపోయే కర్మలు కూడా 2 ఉన్నాయి. అవి ఒకటి నోరు మరియు మర్మాంగం అంటే రహస్య అవయవం. మహాశలారా, సింపుల్ అయినటువంటి విషయాలు మహాప్రవక్త 2 చెప్పారు. స్వర్గం నరకం. స్వర్గానికి తీసుకుని వెళ్ళేవి 2, నరకానికి తీసుకుని పోయేవి 2. స్వర్గానికి తీసుకునిపోయే ఏవైతే ఉన్నాయో వాటిని మనము పాటించడము, నరకానికి తీసుకునిపోయే ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం. ఇందు నిమిత్తమే కదా ప్రవక్తలు వచ్చి మానవాళికి సందేశాన్ని ఇస్తారు. ఊరికి చదువుకుని బాగుందని చెప్పుకోవడానికి, లేకపోతే మనము సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇదా కాదు కదా. దీని గురించి కాదు కదా దైవము ప్రవక్తను పంపేది. చెప్పినటువంటి విషయాలను ఆకలింపు చేసుకుని మన జీవితంలో ఆచరించి మన జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఉద్దేశమే కదా. మహాప్రవక్తలు ఏం చెప్పారు అంటే, 2 కర్మలు స్వర్గానికి తీసుకుని వెళ్తాయి. అదేంటంటే దైవభీతి. ఎల్లప్పుడూ కూడా దైవం నన్ను చూస్తున్నాడు అన్న భీతి, భయాన్ని కలిగి ఉండి జీవితం గడపడము. ఆయన భీతి అంటే ఆయన చెప్పమన్నటువంటి, చెయ్యమన్నటువంటి కర్మలు ఆచరించడము, వద్దు అన్న ఏదైతే నిషేధించాడో దానికి దూరంగా ఉండడం. ఇదే దైవభీతి అంటే. నామమాత్రపు దైవభీతి గురించి కాదు. దైవభీతి అందరిలో కూడా ఉంటుంది, నామమాత్రంగా ఉంటుంది. దైవం అంటే దైవము 4 గోడల మధ్య అంతవరకు, కానీ అది కాదు. జీవితంలో ప్రతి అడుగు కూడా ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడమే దైవభీతి. అదేవిధంగా 2వది మంచి నడవడిక, క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యం కదా. దైవభీతితోనే ఆ క్యారెక్టర్ వస్తుంది. దైవం నన్ను చూస్తున్నాడు అన్న భీతి, భయంతోనే ఒక మంచి నడవడికను అతను సంతరింపజేసుకుంటాడు. ఇక 2వది ఏంటంటే, నరకానికి పోయే కర్మలు ఏంటంటే, ఒకటి నోరు. నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుందని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది. అదేవిధంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన నోరే మనకు స్వర్గాన్ని తీసుకుని వెళ్తుంది, మన నోరే మనను నరకం పాలు కూడా చేస్తుంది. మహాప్రవక్త అది చెప్పారు. అదేవిధంగా మర్మాంగం అంటే రహస్యం. అంటే ఏదైతే ధర్మ సంబంధమైనటువంటి భార్య ద్వారా కాకుండా బయట స్త్రీల నుండి అతను తన కోరికను తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది కదా. అదేవిధంగా ఈ రోజున వ్యభిచారానికి అందమైనటువంటి కలర్ ఇచ్చి దాన్ని లివింగ్ రిలేషన్ అని చెప్పేసి, లేకపోతే డేటింగ్ అని, ఇంకొకటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అశుద్ధాన్ని మనం ఎంతగా సెంటేసి చూపించినా అది అశుద్ధమే. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ.